హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసాము. ఇదైతే వినాయక చవితి పండుగ రోజు మేము ఎలా ప్రసాదాలు చేసుకున్నాము, ఎలా పూజ చేసుకున్నాము, ఆ డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేసామన్నమాట. మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఇంకా ఉదయాన్నే లేచి బయటకు రావడం అలవాటు కదా, బయటకు వచ్చాక చూడండి చక్కగా అసలు ఎండ ఏమో ఎంత బాగా వస్తుందో, మబ్బులు ఎండ కలిపి వచ్చేస్తుంది అనమాట. 6 గంటలకి మంచి సన్సెట్ వచ్చింది. ఇంకా చూసుకొని నెమ్మదిగా అయితే ఇంట్లోకి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఇంకా పూజలప్పుడు పిల్లలకు సెలవులు ఉంటాయి కదా, ఉదయాన్నే వంట పని అయితే చేయను. ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ పని అన్నీ చేసుకున్న తర్వాత వంట పని చేస్తాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఫస్ట్ దేవుడి గదిలోకి వెళ్ళి ఇంకా దేవుడి గది అంతా క్లీన్ చేసుకుందాం కదా అనేసి సామాన్లు అయితే నిన్న పూజ చేసుకునే ఉంటాయి కదా, అవన్నీ అయితే తీసేసుకుంటున్నాను. అలానే ఈరోజు సాటర్డే ప్లస్ వినాయక చవితి 2 కలిపి వచ్చాయి కదా, ఇంకా అందుకనే కొంచెం హడావిడిగానే అయ్యిందనమాట. అంటే సాటర్డే రోజు నార్మల్గా కొంచెం పూజ చేసుకుంటాను కదా, అది ఇది చేసేసరికి కొంచెం పని ఎక్కువగానే అయ్యింది. ఇంకా నిన్న నైట్ పడుకునేటప్పుడు రేపు ఉదయాన్నే మార్నింగ్ ప్రసాదాల కోసం కొమ్ము శనగలు, ఇంకా బియ్యం హారతి కోసం, ఇంకా కుడుముల కోసం అని మినప్పప్పు నానబెట్టాను కదా. ఈ పప్పు తొక్కపప్పు కదా, కడుక్కోవడానికి చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా ముందు రోజు ఇడ్లీ పిండి తయారు చేసి పెట్టేసుకుందామని ట్రై చేశాను, కానీ వద్దు, దేవుడికి ప్రసాదం కదా, అప్పటికప్పుడే చేసి పెడితే బాగుంటుంది కదా, ముందు రోజు అంటే అలా చేయకూడదు కదా. ఇంకా మనకి ఓపిక లేక టైం లేకపోతే పర్వాలేదు, కానీ ఇంకా ఇప్పుడు చేసుకోగలం కదా, అలా చేయొద్దు అనిపించింది. ఇంకా పిల్లలు చిన్నప్పుడు వినాయక చవితి పండుగలు వస్తే ఏం చేసేదాన్ని అంటే, ముందు రోజు నైటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని పండగ రోజు తీసి వాడుకునేదాన్ని అనమాట. ఇంక ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి దేవుడికి ఇంకా ముందు రోజు అలా పెట్టొద్దని మళ్ళీ మనసు మార్చుకొని ఈ రోజుకి పప్పు నానబెట్టుకున్నాను అనమాట. అలానే ఇడ్లీ చేసిన పప్పు రుబ్బుకొని కలుపుకొని పెట్టుకోవాలి, పెద్ద ప్రాసెస్ కూడా కదా. ఇంకా అందుకని ఫస్ట్ అయితే ఆ పని చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే గ్రైండర్లో వేస్తే నీట్గా కడిగేసి ఇంకా పప్పులోకి నూక కావాలి కదా, నానబెట్టుకుంటున్నాను అనమాట. అలానే ఇడ్లీ పిండి అందరికీ సాటర్డే కదా, ఎలాగైనా తయారు చేయాలి ఇడ్లీ పిండి దోశ పిండి. సో అందుకని కొంచెం ఎక్కువగానే చేసేసుకున్నాను అనమాట. ఇగోండి ఇక్కడైతే ఇడ్లీని కాసేపు నానబెట్టాను అనమాట. ఎందుకంటే మనం ఇప్పుడే మినప్పప్పు గ్రైండర్లో వేసుకున్నాం కదా, అది మినపరుబ్బు వచ్చిన వెంటనే నూక నార్మల్గా కడిగేసి వేసేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ సాఫ్ట్గా రాదు. ఇంకెందుకంటే ఇలా నానబెట్టుకున్నాం అనుకోండి, నూక సాఫ్ట్ అయ్యి కొంచెం ఇడ్లీ బాగా వస్తుంది అనమాట. లేదంటే కొంచెం ఇడ్లీ గట్టిగా వచ్చినట్టు అనిపిస్తుంది. ఎప్పుడైనా సరే ఇడ్లీ పిండి తయారు చేసుకుని కాసేపు ఇడ్లీది నూక మిక్స్ అయితేనే మనకి బాగా అవుతుంది అనమాట. ఇంక ఇప్పుడు ప్రసాదం కదా, నేను మిగతా ప్రసాదాలన్నీ చేసేలోపు అది సెట్ అయిపోద్దులండి, అందుకని అలా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఆ పని అయిపోయినాక బయటకు వచ్చాను. బయటకు రాగానే ఇంకా వాచ్మెన్ అయితే వచ్చి నీట్గా తుడిచేసి ఒత్తేసి వెళ్ళాడనమాట. నేను ఇంకా పైన నీట్గా మరొకసారి తడిగుడ్డతో తుడిచేసి ఇంకా నాకు వచ్చిన ముగ్గులన్నీ వేసేసుకుంటున్నాను. చూడండి ఈసారి ముగ్గు మార్చానమాట. ఎప్పుడు పద్మం ముగ్గు అది లోటస్ వేస్తున్నాను కదా, ఈసారి వద్దులని ఇంకా ఇదొక ముగ్గు వచ్చనమాట నాకు, అందుకే ఇలా వేసేసుకుంటున్నాను. అలానే ద్వారబంధానికి నేను శుక్రవారం అని పసుపు రాసి బొట్లు పెట్టేశాను అనమాట. ఇంకా నీట్గానే ఉంది. సో అందుకని ఈ రోజు అయితే ద్వారబంధానికి పసుపు రాసి బొట్లు పెట్టలేదు, నిన్న నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర చూడండి లక్ష్మీదేవి పాదాలు, తాబేలు పాదాలు వేసుకుంటున్నాను అనమాట. ఇంకా రోజు అయితే ఇక్కడ ముగ్గు పెట్టుకోవడం అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట, ఇది రొటీన్ పనే. ఇగోండి ఈ రోజు అయితే బయట కూడా ముగ్గు పెడుతున్నాను అనమాట. ఇంక పండగలైనా, ఈ వరలక్ష్మీదేవి పూజలైనా, కార్తీక మాసంలో అలాంటి టైం అప్పుడు అర్థం ఈ గేట్ బయట కూడా ముగ్గులు పెడతానమాట. ఈ పక్కనే లిఫ్ట్ ఉంది, ఎవరు వాడరు ఎందుకంటే ఫస్ట్ ఫ్లోరే కదా, మేము అందరూ మ్యాక్సిమం మెట్ల మీద వస్తారనమాట. మేము కూడా మెట్ల మీద వెళ్తాం, కానీ లిఫ్ట్ అయితే అసలు యూజింగ్ ఏ ఉండదు. ఇంకా అయినా సరే ఇంకా పండుగలప్పుడే పెడతానమాట. జస్ట్ ఇలాగా చూడండి ఇంటి ముందు అయితే ముగ్గులు అయిపోయి, పండగ వచ్చిందనుకోండి ముగ్గులు హడావిడి, పూజలు చాలా హడావిడి ఉంటుంది అసలు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అయితే సరదా తీరిపోద్ది అనమాట. పిల్లలకి సరదా ఉంటుంది. పండగ అయితే పిల్లల కోసమే అనమాట, పెద్దవాళ్ళ కోసం అయితే అసలు కాదు, నాకు అనిపిస్తుంది అలానే. గొండి ఇలా అయితే చక్కగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాము. ఈరోజు అయితే మా పెద్ద పాప వీడియోలు తీస్తుందనమాట. ఇంకా వరలక్ష్మీదేవి పూజకి మా చిన్న పాప తీసింది కదా, అప్పుడు తన పేరు చెప్తావు, ఎప్పుడు నా పేరు చెప్పవు, ఈసారి నేను తీస్తాను మమ్మీ అని చెప్పి ఇలా తీసేసింది అనమాట. గొండి ఇది మా ఫస్ట్ వినాయకుడు అనమాట. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత పెళ్ళైన తర్వాత ఫస్ట్ వినాయక చవితి కొనుక్కున్న వినాయకుడు ఫోటో అది పిఓపితో చేసిందనమాట. ఇంకా బయట ముగ్గుల పని అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసరికి ఇంట్లో కరెంట్ పోయిందనమాట. ఈరోజైతే ఒక రకమైన టార్చర్ అనుభవించాను, ఎందుకంటే కరెంట్ లేకపోతే కిచెన్లో చీకటిగా ఉంటుంది. ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అప్పుడే అయిపోయింది, ఫోన్లో కూడా లైట్ లేదు. ఇంక వేరే ఫోన్లో లైట్ వేసుకొని నెమ్మదిగా అయితే వంటలు ఇలా చేశానమాట. ఇంకా స్టార్ట్ చేశాను కదా వీడియోలు చేద్దామని, మధ్యలో ఆపేయలేము. ఇంకా అందుకనే ఇంకా మా పిల్లలది ఆన్లైన్ క్లాసులు అయ్యే ఫోన్ ఉంటే ఆ ఫోన్లో లైట్ పెట్టుకొని నా ఫోన్లో కెమెరా పెట్టుకొని నెమ్మదిగా అయితే స్టార్ట్ చేశాను వంట. చాలాసేపు అయితే కరెంట్ రాలేదు, వెయిట్ చేశాను చాలాసేపు, కానీ కరెంట్ అయితే రాలేదు.
చూడండి, ఒకవైపు అయితే కొమ్ము శనగలు ఉడకబెడుతున్నాను అనమాట, మరొక వైపు అయితే రైస్ పెట్టాను, ఒక గ్లాస్ బియ్యం పెట్టాను, అందులోనే పెరుగన్నం చేయాలి, పరమన్నం చేయాలి, ఇంకా పులిహోర చేయాలన్నమాట. ఎక్కువ చేయట్లేదు, ఓన్లీ దేవుడి మట్టు ఎన్ని కావాలంటే అన్నీ చేసుకుంటున్నాం అనమాట. ఎక్కువ అది చేస్తే హడావిడి అవుతుంది, ఇంక పిల్లలు కూడా అది తినాలనుకున్నప్పుడు ఎక్కువ చేసుకుంటాం అనమాట. ప్రసాదాల కోసం ఇప్పుడు ఎక్కువ చేయను నేను. అలాగని మరొక వైపు అయితే ఉండ్రాలు చేద్దాం కదని కొన్ని నీళ్ళు వేసాను, అందులోనే కొంచెం శనగపప్పు వేసాను అనమాట. కప్పు నీళ్ళకి హాఫ్ కప్పు బియ్యం పిండి కూడా వేస్తాను. ఇవన్నీ దగ్గరికి అయితే చూడండి ఇలా బాగా కలుపుకోవాలి, కలుపుకుంటే మనకు దగ్గరగా పిండి అవుతుంది అనమాట. చూడండి ఇలాగా శనగపప్పు ఇంకా బియ్యం పిండి వాటర్ అంతే, ఇంకేం వేయలేదు. అది వినాయకుడి ప్రసాదాల్లోని ఉప్పు వేయొద్దని అంటారు కదా, అందుకే నేను ఉప్పు కూడా వేయలేదు, ఇందులో కొంచెం చప్పగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నెయ్యి వేసేసుకొని ఇంకా చక్కగా ఉండ్రాల్లా చుట్టేసుకుంటే అయిపోద్ది. ఇగోండి మా పాప ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయింది, నెయ్యి చూడండి ఎంత తొలిపోయిందో, ఇంకా అది ఉండ్రాల కోసం అనమాట. అలానే ఈరోజు నువ్వులుండలు పెడతారు కదా వినాయకుడికి ప్రసాదంగా, దానికోసమని నువ్వులైతే వేపేస్తున్నాను అనమాట. ఈ లోపైతే కరెంట్ వచ్చింది. ఇంక ఈ నువ్వులుండలు చేయడానికి హారిస్ చేయడానికి బియ్యం కూడా గ్రైండ్ చేయాలి కదా, ఇంకా మనకి ఇడ్లీ పప్పు కూడా సగం సగం అయ్యి ఉండిపోయింది అనమాట, గ్రైండర్లో వేసింది. ఇంకా నాకైతే ఉదయాన్నే చాలా టెన్షన్ అనిపించింది, ఏంట్రా బాబు ఇలా అయిపోయింది అనేసి. కానీ వచ్చింది, కానీ ఇన్వర్టర్ అయితే మాత్రం పెట్టించుకోవాలని సిచ్యువేషన్ వచ్చేస్తుంది అనమాట ఈ మధ్యన. ఎక్కువగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, అది కూడా ఒక కారణం అవ్వచ్చు. మాకైతే ఏదో రోజుకు ఒక 2 hours అలాగా చాలా గట్టిగా పడి మిగతా టైం అంతా ఎండ కాస్తుంది అనమాట. కానీ విజయవాడ, వైజాగ్ అటువైపు అయితే ఎక్కువ వర్షాలు పడుతున్నాయంట కదా, దానివల్ల ఏమవుతుందేమో అనుకుంటున్నాను నేను. చూడండి, నువ్వులు అయితే బాగా వేపేసిన తర్వాత అందులో బెల్లం పొడి వేసుకున్నాను నేను. ఇంకా 2 అయితే బాగా గ్రైండ్ చేశాను. ఇక్కడైతే కొన్ని నువ్వులు అయితే గ్రైండ్ చేయకుండా పక్కన పెట్టాను అనమాట, ఎందుకంటే ఆ నువ్వులు అక్కడక్కడ తగిలితే బాగుంటుంది అనమాట, అంత మొత్తం పేస్ట్ లాగా అయితే బాగోదు, అందుకనేసి. ఇక్కడ చూసారా బెల్లం పొడి, నువ్వుల పొడి, కొన్ని నువ్వులు అనమాట. ఇంకొంచెం బెల్లం పొడి వేసాను చాలనట్టు అనిపించిందని. ఇంకొండి మేము వాడేది అయితే నల్ల బెల్లం అనమాట, మంచి బలం అంట బెల్లం తింటే బాగుంటుంది అసలు, చూడడానికి చాక్లెట్లా అనిపిస్తుంది అనమాట తింటే మాత్రం. ఉత్తి బెల్లం తిన్నా కూడా బాగా అనిపిస్తుంది. ఇగోండి వీటిలో అయితే కొంచెం పాలు తడి చేసుకొని ఇంకా లడ్డూల్లా చుట్టేసుకోవడమే, నువ్వుల లడ్డూల్లాగా. దీన్ని మేమైతే సిమ్ముల ముద్ద అంటాము, మా వైపు అయితే అంటారనమాట. నాగుల చవితికి ఎక్కువ చేస్తారు, ఇంకా వినాయక చవితికి కూడా చేస్తారనమాట. ఇంక ఇదైతే ఎక్కువగానే చేస్తున్నాను, పిల్లలకి పెడితే కూడా మంచిదే కదా, మళ్ళీ మళ్ళీ చేయడానికంటే బద్దకిస్తామనేసి ఒక ప్యాకెట్ పిండి మొత్తం తీసుకొని ప్యాకెట్ నువ్వులు చక్కగా చేసుకున్నాను అనమాట. చూడండి, చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఇలా చుట్టేసుకుంటున్నాను అనమాట, చేతికి అంటుకోకుండా ఉంటుంది అనేసి. ఇంక ఈరోజు అయితే బాగా హడావిడి అయిపోయింది, కరెంట్ లేకపోవడం వల్ల చాలాసేపు టైం వేస్ట్ అయిపోయింది అనమాట. కరెంట్ లేనప్పుడు ఈలోపు సాటర్డే కదా, ఇంకా ఉదయాన్నే శనివారం పూజ చేసేసుకున్నాను అనమాట. ఇంకా కరెంట్ రాగానే వెంటనే ఇంక ఇక్కడికి వచ్చేసి వంట పనులు అయితే స్టార్ట్ చేస్తాను, ప్రసాదాలు చేయడం. ప్రసాదాలు చేసి దేవుడి దగ్గర పెట్టి అప్పుడు వినాయక చవితి పూజ చేసుకుంటాం కదా, అందుకని. ఇగోండి ఇవి బియ్యం అనమాట, హారతి కోసం నైట్ నానబెట్టినవి. ఇప్పుడు ఈ బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటే మనకి హారతి చేసుకోవడానికి రెడీ అయిపోద్ది అనమాట. చూడండి, కొమ్ము శనగలు అయితే అయిపోయి, రైస్ కూడా అయిపోయింది, నువ్వుల లడ్డు కూడా అయిపోయింది. ఇప్పుడు హారతి అనమాట, హారతి కోసం ఒక గ్లాస్ వాటర్ వేసి అందులో కొంచెం శనగపప్పు వేసాను. హారతిలో శనగపప్పు వేసుకుంటే బాగుంటుంది అనమాట, అందుకని. ఇక్కడ నేను దేంట్లోనూ ఉప్పు వేయలేదు, ఉప్పు వినాయకుడి పూజలో ఉప్పు వేసి వండకూడదని అంటారనమాట, అందుకే నేను వేయలేదు. కొన్ని నీళ్ళు బాగా పైకి కిందకి మరిగిపోయి లోపల శనగపప్పు వేసాం కదా వాటర్ లోపల, ఆ శనగపప్పు కూడా ఉడికిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా, ఆ పిండి వేస్తున్నాను అనమాట చిక్కగా ఇలాగా. చూడండి, చిక్కగా ఇలా రావాలి కట్టులాగా. అలా వచ్చిన తర్వాత మనం షుగర్ వేసుకోవాలన్నమాట. ఇంకా మన రుచికి సరిపడా షుగర్ వేసేసుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని కొంచెం కొత్త ఉడికినంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, పక్క నుంచి సౌండ్ వచ్చి ఉడుకుతుంది కదా, అలా ఉడికించుకుంటే అయిపోయినట్టే. సింపుల్గా అంబల్లా చేసేసుకోవచ్చు. అంబలు కూడా పిండి కలిపేసి వేసుకోవాలి కదా. బియ్యం పిండి కూడా వాడచ్చు, కానీ బియ్యం పిండి కన్నా బియ్యాన్ని అలా గ్రైండ్ చేసుకుని వేసుకున్నాం అనుకోండి ఫ్రెష్గా, చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా తినాలంటే స్వీట్ లాగా కూడా చాలా బాగుంటుంది. కాకపోతే ఇందులో పంచదార వేస్తామని నేను ఎక్కువ వండను అనమాట. ఇంకొన్ని రైస్ పెట్టాను కదా, అందులో కొంచెం రైస్ తీసి పరమాన్నం కోసమని కొన్ని వాటర్ వేసి పక్కన పెట్టాను, అందులో బెల్లం వేసి ఉడకబెట్టడమే. ఇగోండి, ఇక్కడ మనం ఇందాకలు తయారు చేసుకున్నాం కదా ఉండ్రాలు కనేసి బియ్యం పిండి, అదైతే చల్లారిందనమాట. ఇప్పుడు చేతుల నిండా నెయ్యి రాసేసుకొని ఉండ్రాలు గట్ట మనం ఆవిరి పెట్టించేయడమే. ఈ నెయ్యి అయిపోయి వచ్చిందనమాట, కొంచెం ఉంది అడుగున, అది పక్కన అలా పెట్టామనుకోండి ఇంకా అలానే ఉండిపోద్ది. ఇది ఏదో ఒకలా వాడేద్దాం కదా అనేసి ఇంకా అలా వాడేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ పిండినే చక్కగా రౌండ్గా చేసేస్తే ఉండ్రాల్లా చేసేస్తాం అనమాట. మేమైతే ఇలానే చేసుకుంటాం ఉండ్రాళ్ళు. చిన్నప్పుడైతే మా నాన్నమ్మ ఉదయాన్నే లేచిపోయి పనులన్నీ చేసేదనమాట.
మా అమ్మ వాళ్ళు పడుకొని లేచి ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు ఈ ప్రసాదాలన్నీ రెడీగా పెట్టేది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత పూజ చేసిన తర్వాత అప్పుడు పులిహోర బూరెలు అన్నీ వండేసి వీధిలో అందరికి పంచేదనమాట. మాకు చిరాకు వచ్చేది, అందరికి పెంచమని గోడ చేస్తుంది. అంటే మా వీధిలో కొంతమందికి వినాయక చవితి ఉండేది కాదనమాట. వాళ్ళకి అందరికీ వెళ్ళి ఇవ్వమని పులిహోర బూరెలు అన్నీ తయారు చేసేది అనమాట. అవి మమ్మల్ని పంచమని అంత హడావిడి చేస్తుంది అనమాట. మేము చిన్నప్పుడు మాత్రం వినాయక చవితి చాలా బాగా జరిగేది అనమాట. ఆ రోజే మా పెదనాన్నది బర్త్డే కూడా ఉండేదన్నమాట. బర్త్డే వినాయక చవితి బాగా చేసుకునే వాళ్ళం. అసలు ఏమైనా అంటే కానీ ఇప్పుడు పిల్లలైతే అసలు వినాయక చవితి దేన్ని సెలబ్రేషన్ అంటే ఏంటి తెలియట్లేదు వాళ్ళకి. మాకు ఏదైనా పండగలు వస్తే అసలు ఎంత సరదానో అసలు. ఇంకా ఇంట్లో హడావిడిగా సందడిగా ఉండేది, అందరం ఒక దగ్గర ఉండడం, అందరం కలిసి తినడం అలా ఉండేదన్నమాట. వినాయక చవితి అయినా కాదు, ఏ పండుగ అయినా కూడా అంతే సందడిగా ఉండేది. దీపావళి అయినా కూడాను. ఇంకా నార్మల్ డేస్లో మనసులో ఏమున్నా ఎలాగున్నా సరే పండగలప్పుడు మాత్రం అందరూ ఒక దగ్గర కలిసి తినడం, ఒక దగ్గర ఉండడం చాలా బాగా ఉండేదన్నమాట. మా నాన్నమ్మ అయితే అస్సలు ఒప్పుకునేది కాదు, ఎవరు రాకపోయినా ఎవరు ఉండకపోయినా అలాగా. ఇప్పుడు అత్తలైతే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉండండి అమ్మ, మీరు రాపోయినా పర్లేదు, ఏదో ఒకలా బతకండి అని వదిలేస్తున్నారు. అంతే, జనరేషన్ మారిపోతే అంతే కదా. అసలు అలాంటి రోజులు రావేమో. అసలు నాకు వినాయక చవితి పండుగ వచ్చినా, దీపావళి పండుగ వచ్చినా, ఏ పండుగ వచ్చినా కూడా మా నాన్నమ్మ గుర్తు వస్తుంది అనమాట. గుర్తు తెచ్చుకుంటాం అలా చేసేది, ఇంత హడావిడి చేసేదని. ఇంకా వినాయక చవితి అయితే మాత్రం ఉదయాన్నే లేచిపోయి అన్నీ చేసేదన్నమాట. చాలా కష్టం అసలు. కీలైతే మాత్రం నేను చేయాలి, ఓటాలు వేసుకుంటారు కదా ఇంట్లో చాలామంది ఉన్నారనుకోండి, నువ్వు చేయాలి నేను చేయాలనేసి వంతులు అయిపోతాయి కదా. ఆ వంతులన్నీ ఎందుకని మా నాన్నమ్మ చేసేవాళ్ళనమాట. ఇంకా అలాగయ్యేది. అలాంటి వినాయక చవితి ఇప్పుడు ఇంత సింపుల్గా మేము పిల్లలు నలుగురం చేసుకుంటున్నాం అనమాట. చూడండి, ఇక్కడైతే నేను గజ్జికాయలు ఇంకా ఉండ్రాళ్ళు ఇంకా కొన్ని ఉండ్రాలు చుట్టాను కదా, అవి హారతిలో వేయడానికి అనమాట. ఇవన్నీ ఆవిరి పట్టిస్తాను. అలానే కొంచెం ఇడ్లీ పిండి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా రేకుల నిండా చక్కగా నెయ్యి రాసి ఆ నెయ్యి దాంట్లో అయితే ఇడ్లీ పిండి వేసేసుకున్నాను. అలానే అలా గజ్జికాయలా చేస్తాం కదా, ఆవిరి పెట్టిన బియ్యం పిండికి కొంచెం వెడల్పుగా చేసి అందులోని మనం తయారు చేసుకున్న నువ్వులు బెల్లం ఉంది కదా అది పెట్టేసి ఇలా గజ్జికాయలు అంటారనమాట. దీన్ని ఇలా పెట్టేసి ఆవిరి పట్టించడమే. ఓన్లీ ప్రసాదానికి ఎన్ని కావాలో అన్నీ చేశానన్నమాట, ఎక్కువ చేయలేదు. ఇంకెందుకంటే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి కదా, అన్నీ ఒక్కొక్కటి తింటే సరిపోద్ది. ఇంకా ప్రసాదంగా పెట్టినాక ఖచ్చితంగా తినాలి కదా, పడేయడం అలాంటివి ఏం చేయకూడదు కదా. అందుకని కొన్ని చేసుకున్నాం అనమాట. అందులో అన్నం తీసాను కదా, అన్నంతో అయితే ఇలా పరమాన్నం చేస్తారనమాట. ఇంకా పరమాన్నంలోకి హారతిలోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేపేసి పెట్టేద్దాం కదా అనేసి ఇలా అయితే వేపేసుకుంటున్నాను. కొన్ని బాదం ఇంకా కిస్మిస్, మేము జీడిపప్పు వాడాం కదా సో అందుకనేసి. ఇగోండి ఇలా అయితే స్వీట్స్ అయితే 2 అయిపోయి. వినాయకుడికి వండే ప్రసాదాలు నూనె వాడకూడదంటే నెయ్యితోనే వండాలంట కదా. మనకి కథలో ఉంటుంది కదా, నూనె వాడినవేవి పెట్టకూడదు, ఆవిరితో చేసినవి పెట్టాలి అనేసి. అందుకనేసి నేను ఈరోజైతే ఉప్పు ఇంకా నూనె అయితే వాడలేదనమాట, అన్ని నేతితోనే చేశాను. ఇగోండి పులిహోర కూడా కొంచెం నెయ్యి వేసి పోపు పెట్టాను, ఎక్కువ చేయలేదు. ఆ తెపాల్లో అదే గ్లాస్తో చేశాను అనమాట. కొమ్ము శనగలు పులిహోర. ఇంకా మా పెద్ద పాప చెప్తుంది అనమాట ఈరోజు ఏమేమి వండాము. పరమన్నం, ఇంకా నువ్వుల లడ్డూలు అనమాట. దాంతోపాటు మనం ఆవిరి పెట్టించుకున్న గజ్జికాయలు ఇంకా ఉండ్రాళ్ళు అనమాట. 3 చేశాను. దాంతోపాటు హారతి. ఇవ్వండి, ఇవి పిల్లలు ఒక్కొక్కటి తింటే సరిపోద్ది కదా, అంటే దేవుడి దగ్గర ప్రసాదంగా పెట్టినాక అందుకనేసి. ఇదైతే హారతి అనమాట. ఇది కొంచెం ఎక్కువగానే చేశాను. ఇంకా కొంచెం పెరుగన్నం కూడా కలిపి పక్కన పెట్టానమాట. అలానే కుడుములు అనేసి, ఇడ్లీలనే కదా కుడుములు అంటారు, అందుకే ఇడ్లీలు పెట్టాను ఇలాగా. ఇంకా అవన్నీ పెట్టడానికి ఒక అరిటాకు కూడా తెచ్చామన్నమాట. ఇగోండి వినాయకుడిని అయితే కరెంట్ పోయిందని చెప్పాను కదా, అప్పుడే ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను అనమాట, ఖాళీగా ఎందుకు ఉండడమని. కరెంట్ వచ్చినాక వంట చేశాను. ఇగోండి మా పిల్లలు మొత్తం కిందన ఈ కాగితంతో ఏవో తయారు చేసి పెట్టారనమాట. అయితే పెట్టకపోతే ఒప్పుకోరు, గొడవ చేస్తారని నెమ్మదిగా అయితే ఇలా డెకరేషన్ చేస్తారు వాళ్ళు, పువ్వులు ఆకులు చేశారు కాగితాలతో. ఇంకా సాటర్డే పూజ కూడా చేసేస్తున్నాను పైన. కిందనైతే ఇలాగా పూజ కోసం అన్నీ రెడీగా పెట్టానమాట కరెంట్ పోయే టైంలో. ఇవన్నీ ప్రసాదాలన్నీ ఒక్కొక్కటి పెట్టడమే. ఫస్ట్ అయితే నేను కొంచెం చీర కట్టుకుంటే ఈ హడావిడిలో చేయలేను కదా, ఉదయాన్నే పూజ చేసేయాలి కదా. 10:30 కల్లా పూజ అయితే నాది అయిపోయింది ఈరోజు. అందుకని ఫస్ట్ కొంచెం నైట్తోనే పనులన్నీ చేసి పూజ చేసినప్పుడు మాత్రం చీర కట్టుకొని చేశానమాట. ఇంక ఈ పనులన్నీ చేసేసరికి నాకైతే మాత్రం మామూలుగా చుక్కలు కనిపించలేదు, చాలా కష్టమైంది. ఫస్ట్ టెన్షన్ ఏంటంటే కరెంట్ పోయింది కదా, అదొకటి ఇబ్బంది అయ్యిందనమాట. ఇలా అయితే చూడండి ఉండ్రాలు ఇంకా అన్నీ అయితే ఏం తయారు చేసినా అన్నీ అయితే అరిటాకు మీద చక్కగా ఇలా పెట్టేసుకొని వినాయకుడు బొమ్మ పెట్టేసి, వినాయకుడి దగ్గర కొంచెం పత్రిలు ఎక్కువ వస్తాయి కదా అవన్నీ పెట్టాను. ఇంకా లాస్ట్లో మేము కొంచెం వేయడానికి కొన్ని పక్కన పెట్టాను అనమాట. ఒకేసారి వేస్తే అన్నీ ఇబ్బందిగా ఉంటుంది కదా, అలా ఉండకూడదు అనేసి. ఇదనమాట మా వినాయక చవితి ప్రసాదాలు. మా ఇంట్లో అయితే ఇలా అయింది. ప్రతి సంవత్సరం నేను ఇలానే చేస్తాను ఖచ్చితంగా. నాకు ఎంత ఓపిక లేకపోయినా
ఏం లేకపోయినా సరే వినాయకుడికి ఎక్కువ ప్రసాదాలు పెడితే ఇష్టం అంటారు కదా, అందుకని ప్రసాదాలు ఎక్కువ చేయాలి. ఏ పండగకి చేసినా చేయకపోయినా సరే వినాయక చవితికి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ప్రసాదాలు చేయాలి. మనకు ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు ఖుషి టీవీ బొమ్మల ఛానల్స్ చూసేవాళ్ళు అనమాట. ఆ ఛానల్లోని వినాయక చవితి వస్తే వినాయక చవితి తాలూకా వినాయకుడికి సంబంధించి వీడియోస్ వచ్చేవన్నమాట బొమ్మల్లో. అప్పుడు అందులో చూపించేవాళ్ళు అనమాట వినాయకుడికి ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఎక్కువ తింటారనేసి. ఇంకా అలానే కాదు కానీ మా ఇంట్లో కూడా చిన్నప్పుడు ఎక్కువ ప్రసాదాలు వినాయక చవితికి చేసేవాళ్ళు. సో అలానే చేసేసుకున్నాము. చూడండి, వినాయకుడిని చక్కగా కనిపించేటట్టు పెట్టుకోవాలి కానీ పత్తిరులతో పువ్వులతో ఆకులతో మొత్తం కప్పేయడం అలా ఇష్టం ఉండదు అనమాట నాకు. మనకి చక్కగా దేవుడు పాదాలు కనిపిస్తే పాదాల దగ్గర చేతులు పెట్టి దండం పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి. అలా పెట్టుకుంటే ఇష్టం అనమాట. అందుకే పత్తిరులన్నీ పక్కన పెట్టేసి కొన్ని అయితే అలా పాదాల దగ్గర వేసుకొని చక్కగా దండం పెట్టేసుకున్నాం అనమాట. ఇక్కడైతే నేను పసుపు రంగు చామంతి పూలతో చిన్న దండ కుట్టేసి ఇలా వేసుకొని మన మొక్కలు పూసిన మందారం పువ్వు పెట్టేసుకున్నాను అనమాట. అలానే ఒక పైనాపిల్ పక్కన పెట్టాను. ఇంకా దాంతోపాటు పంచదార పాలు పెట్టాను అనమాట. నీళ్ళు నువ్వులు ఉండలు కూడా పెట్టాను. ఇంకా అలానే మీకు చెప్పాను కదా గజ్జికాయలు అనేసి, అవి ఇంకా పరవన్నం, ఇది అటుకులు బెల్లం పప్పు పెట్టాను అనమాట. హారది ఇంకా పెరుగన్నం, ఇవి చిన్న ఉండ్రాళ్ళు ఇంకా పెద్ద ఉండ్రాలు కూడా చేశాను. కుడుములు, పులిహోర, శనగలు అన్నీ పెట్టామన్నమాట. దాంతోపాటు పిల్లలవి నావి మా ఆయనవి పుస్తకాలు పెట్టాము. వినాయక చవితి రోజు మాత్రం పుస్తకాలకు బొట్లు పెట్టేసి దేవుడి దగ్గర పెట్టి బాగా దండం పెట్టుకుంటారు పిల్లలు అయితే, బాగా చదువుకోవాలనేసి. ఇంకా అందరం కూడా ఎవరు చేసే పనిలో వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరగాలన్నట్టు దండం పెట్టుకుంటారు అనమాట. ఇంకా మేమైతే మా ఇంట్లో ఈ సంవత్సరం వినాయక చవితి పూజ ఇలా చేసుకున్నాము. మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.